పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా వృశ్చిక రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల కాలం కనుక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి కొంచెం అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు ఉన్నాయి. ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 5వ స్థానంలో సంచరించడం బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా శనిగ్రహంతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మనస్సులో ఆందోళన ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. కారణం ఏమిటంటే కుజ శనిగ్రహాలు రెండూ కూడా శత్రుగ్రహాలు. రెండు శత్రుగ్రహాల యొక్క కలయిక ఇక్కడ వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఉద్వేగం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. అలానే మీ యొక్క ఉద్యోగపరమైన విషయాలలో కానీ, ప్రమోషన్కి సంబంధించిన విషయాలలో కానీ, ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ప్రధానంగా మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి గురుడు కూడా 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికంగా ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా విపరీతమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా కనుక తీసుకుంటే ఈ 10 రోజుల కాలంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. తృతీయ స్థానాధిపతి, చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శని కూడా 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదర సంబంధాలు చాలా ఎక్కువగా బలపడతాయి అని చెప్పాలి. 7వ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత భార్య తరపు నుంచి కానీ, భార్య తరపు బంధువుల నుంచి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ మీ జన్మరాశికి 10వ స్థానంలో కేతువు, 10వ స్థానాధిపతి రవి ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటిదాకా మీరు చేసేటటువంటి పనుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వృత్తిలో ఎంత ప్రతికూలతలు పొందుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా అధిగమించి బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి వైపుగా మీరు వెళ్ళగలుగుతారు. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి అంశంగా ఇక్కడ ఈ రాశి వారికి ఉండబోతుంది అని చెప్పాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఊహించనటువంటి శుభవార్తలు కూడా వినే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 10వ స్థానాధిపతి ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు మీకు ఎవరైతే పోటీగా ఉన్నారో, మిమ్మల్ని ఎవరైతే అణగదొక్కాలని చూస్తూ ఉన్నారో, మీ మీద ఎవరైతే నిందలు వేయాలని చూస్తూ ఉన్నారో, రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, అటువంటి వారందరికీ కూడా మీరు చక్కగా మీ వర్క్ తోటే సమాధానం చెప్పేటటువంటి సమయం ఆసన్నమైనది అని చెప్పాలి. విదేశీ ఉద్యోగం కోసం, విదేశీ చదువు కోసం, ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రస్తుతం మీరు ఎంత బాగా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, మీరు ఎంత జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా సమయానికి మీ నాలెడ్జ్ మీకు కనపడకుండా, మీకు పనికి రాకుండా పోతున్నదా అంటే వర్క్ మీరు చేస్తుంటే ఫలితం వేరే వాళ్ళు అనుభవిస్తున్నారు అనేటటువంటి భావన ఇక్కడ మీకు కలుగుతూ ఉంటుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే సహజంగా వృశ్చిక రాశి వారిలో చాలా లోతైనటువంటి ఆలోచనలు అనేటటువంటివి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. 1వ తేదీ నుంచి 3వ తేదీ ఉదయం వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఊహించినటువంటి ప్రతికూలత కలుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి అశాంతికి మీరే కేంద్ర బిందువుగా మారుతారు. కాబట్టి 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఎంత కష్టపడినా సరే నాకేంటి గుర్తింపు రావటం లేదు అనేటటువంటి భావన కూడా ఈ రాశి వారిలో బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఏమనిపిస్తుందంటే నేను ఒంటరిని అనేటటువంటి భావన కలగకుండా చూసుకోండి. కానీ ఇది ఆధ్యాత్మికంగా ఎదగటానికి చాలా చాలా గొప్పగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పాలి. విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి చాలా అనుకూలంగా మారుతుంది.
మరి 3వ తేదీ ఉదయం నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో రెట్టించినటువంటి ఉత్సాహంతో చక్కగా వృశ్చిక రాశి వారు పనిచేస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను కూడా ఆకర్షిస్తుంది. అంటే మీ మాట మీద మీకు పట్టు పెరుగుతూ ఉంటుంది. అయితే చంద్రుడు మీకు ఇక్కడ నీచ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత చిన్న చిన్న విషయాలకి బాగా విపరీతమైనటువంటి కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ కాకండి. ఇక్కడ మీరు ఏమనుకుంటూ ఉంటారంటే, నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఎదుటివారు ఏమనుకుంటున్నారు అనేటటువంటి భావన మీలో బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆహార్యం అంటే మీ యొక్క వేషధారణ పట్ల, మీరు మాట్లాడేటటువంటి మాటల పట్ల మీరు ఎక్కువగా కనుక శ్రద్ధ చూపించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. 5వ తేదీ మధ్యాహ్నం నుంచి 7వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతో బ్రహ్మాండంగా విందు వినోదాలతో పాల్గొంటారు. ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి మెరుగైనటువంటి స్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చక్కగా వసూలవుతూ ఉంటాయి. మీ మాట తీరుతో ఎలాంటి కార్యాన్నైనా సరే చక్కగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఇవి మంచి విషయాలని చెప్పాలి. మరి 7వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో పరాక్రమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సోదరుల యొక్క సహకారం పెరుగుతుంది. మీరు తీసుకునేటటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలనేటటువంటి తాపత్రయం మీలో బలంగా పెరుగుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు కూడా దక్కుతూ ఉంటాయి. మరి 10వ తేదీ మధ్యాహ్నం 12:15 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో గృహ వాతావరణం చాలా చాలా అనుకూలంగా ప్రశాంతంగా మారుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా వింటారు. మనస్సు నిలకడగా కూడా మారుతుంది. ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు కొన్ని ప్రతికూలతలు అయితే ఉన్నాయి. ఈ ప్రతికూలతలు తొలగించుకోవటానికి వృశ్చిక రాశి వారు పాటించవలసినటువంటి బ్రహ్మాండమైనటువంటి పరిహారాలు ఏమిటంటే, ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచిది. మంగళవారం రోజున కానీ శనివారం రోజున కానీ సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు, కుజదోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. ఆ తర్వాత చంద్రగ్రహ ధ్యానం వలన మంచి ప్రశాంతత అనేటటువంటిది కలుగుతుంది. ఓం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక 21 సార్లు స్నానం చేసిన తర్వాత కనుక పఠించినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా శివ పూజ చేసుకోవటం, శివలింగానికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇంకా పేదవారికి కందిపప్పు కానీ బెల్లం కానీ ఇటువంటివి దానం చేయటం వల్ల చేసేటటువంటి పనులలో ఏర్పడినటువంటి ఆటంకాలు, పంచమ స్థానంలో కుజశని గ్రహాల యొక్క ప్రభావం వల్ల కలిగేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇవి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఇంకా ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతూ ఉన్నట్లయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు. శుభం.